వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం పేటిఎం అండ్ నెక్స్ట్ వేవ్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. పేటిఎంకి సంబంధించిన జాబ్, పేటిఎంకి సంబంధించిన పార్ట్ టైం జాబ్కి సంబంధించింది డిస్కస్ చేద్దాం. ఇది పేటిఎం పార్ట్ టైం జాబ్. ఇక్కడ చూడండి, పేటిఎం లుకింగ్ ఫర్ ఏ మోటివేటెడ్ ఇండివిజువల్ టు జాయిన్ దేర్ టీమ్స్ యాజ్ ఏ మార్కెట్ విజిట్ స్పెషలిస్ట్. ఓకేనా? సో మార్కెట్ విజిట్ స్పెషలిస్ట్ కావాలట వీళ్ళకి. సో పేటిఎం రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్లాన్ అండ్ షెడ్యూల్ మార్కెట్ విజిట్. ఓకేనా? ప్లాన్ చేయాలన్నట్టు మార్కెట్ విజిట్ ఎలా, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ప్లాన్ చేయాలి. షెడ్యూల్ టు జనరేట్ లీడ్స్ ఆఫ్ అవర్ పేమెంట్ సొల్యూషన్, పేమెంట్ సొల్యూషన్ కోసం జనరేట్ చేయాలన్నట్టు. అండ్ మీట్ స్కేల్స్ టార్గెట్ ఆఫ్ ఏ వెరైటీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. ఓకేనా? కొన్ని ప్రోడక్ట్స్ ఉంది, ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్స్, సౌండ్ బాక్స్, ఓకేనా, అండ్ ఈడిసి కార్డ్ స్వైప్ మెషిన్, ఓకేనా, పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్ అండ్ మోర్. సో దీనికి సంబంధించిన జాబ్ అయితే రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రోడక్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ బెనిఫిట్స్. సో పేటిఎం ప్రోడక్ట్స్ ఏమైతే ఉందో, ప్లాన్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, అండ్ రికమెండ్ చేయాలన్నట్టు. టు ప్రాక్టీస్ టు క్లయింట్ అట్ దర్ లొకేషన్. పేటిఎంని ఎలా యూస్ చేయాలి, ఏం చేయాలనేది ప్రాక్టీస్ చేయడానికి క్లయింట్ని మనం వాళ్ళ లొకేషన్ నుంచి ప్రాక్టీస్ చేయమని మనం చెప్పాలి. నెక్స్ట్ ఫోకస్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకేనా? డ్రైవ్ సేల్స్ కన్వర్సేషన్ అండ్ కస్టమర్. సో వాళ్ళది సాటిస్ఫాక్షన్ ఏంది, ఫోకస్ చేయాలి, మనం సాటిస్ఫాక్షన్ చేసే విధంగా మనం కూడా వాళ్ళకి చెప్పాలి, గైడ్ చేయాలి. అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ గ్యాదర్ చేయాలి ఫర్ ది మార్కెట్. అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించింది కావచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్కి మనం హెల్ప్ చేయాలి పేటిఎంకి. ఇక్కడ చూడండి, వై జాయిన్ విత్ పేటిఎం. వీళ్ళ శాలరీ ఎర్నింగ్స్ ఎంత ఉందంటే ఎర్న్ అప్ టు 60,000 per month. ఇంటెన్సివ్ కూడా దొరుకుతుంది. ఓకేనా? ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ టైం మోడల్ ఉంది వీళ్ళ దగ్గర. నెక్స్ట్ రివార్డ్స్ కూడా దొరుకుతుంది అన్నట్టు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కొన్ని బెనిఫిట్ ప్యాకేజ్ కూడా దొరుకుతుంది. ఓకే, సో ఎంజాయ్ ది బెనిఫిట్స్ లైక్ కన్వీనియన్స్ ఆఫ్ మొబైల్ అలవెన్స్, ఎడ్యుకేషన్, స్పాన్సర్షిప్. సో డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ ఉంది. సో మీకు ఒకవేళ మీరు ఈ స్టెప్ తీసుకోవడానికి రెడీ టు టేక్ ది నెక్స్ట్ స్టెప్ ఇన్ యువర్ కెరీర్, అప్లై చేయమని చెప్తున్నారు. లింక్ ఇక్కడ కింద ఇచ్చిండ్రు. మంచి ఆప్షన్. ఓకేనా? సో ఈ ఆప్షన్కి సంబంధించింది ఎవరు అంటే పేటిఎం పార్ట్ టైం జాబ్. శాలరీ ప్యాకేజ్ బాగుంది చూడండి. ఎర్న్ చేయడానికి 60,000 ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్. ఓకేనా? వీళ్ళు మంచిగా సపోర్ట్ చేస్తారు, మీకు గైడ్ కూడా చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పేటిఎం జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో గుడ్ ఆపర్చునిటీ. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. మీకు ఇక్కడ మంచిగా చూడండి, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం అడగలేదు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. సో మంచి ఆపర్చునిటీ అన్నట్టు. అప్లై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ నెక్స్ట్ వేవ్ కంపెనీకి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? నెక్స్ట్ వేవ్ లేటెస్ట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే నెక్స్ట్ వేవ్ లీడింగ్ ఎడ్యుటెక్. ఓకేనా? ఎడ్యుటెక్ స్టార్టప్ రెవల్యూషన్ మార్కెట్ అన్నట్టు. ఓకేనా? సో ఇది ఐఐటికి సంబంధించినది అన్నట్టు ఆర్గనైజేషన్. అండ్ ఇదేంటంటే అబౌట్ ది డెలివరింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంపెనీ అన్నట్టు. అంటే ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఈ నెక్స్ట్ జెన్ వాళ్ళు డెలివర్ చేయడానికి ఉన్నారన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ జెన్ ట్రాన్స్ఫార్మింగ్. ఓకేనా? నెక్స్ట్ వేవ్ ట్రాన్స్ఫార్మింగ్ టెక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా కోసం. ఓకేనా? మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నెక్స్ట్ వేవ్ ఉంది అన్నట్టు.
ఓకేనా. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే అకేషనల్గా ఆఫీస్కి రావడం అవసరం లేదు, ఇంటి నుండే ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేవ్ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది అన్నట్టు. నెక్స్ట్ కాంపిటేటివ్ శాలరీ ఎర్న్ ఎంత, 6 LPA, 6 lakhs per annum. ఓకేనా, సంవత్సరానికి 6 లక్షలు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. రైట్, బేస్డ్ ఆన్ ఇన్సెంటివ్స్ కూడా. సో ఎవరు దీనికి వీళ్ళు ఎలాంటి వాళ్ళ కోసం వీళ్ళు చూస్తున్నారు? హూ వీ ఆర్ లుకింగ్ ఫర్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వాళ్ళు కావాలట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వాళ్ళు కావాలి. ఏ లాంగ్వేజ్ వాళ్ళు కావాలి? తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీ, ఈ 3 లాంగ్వేజ్ వాళ్ళు కావాలన్నట్టు. ఓకేనా. సో ఆర్ యూ ప్యాషనేట్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో ఉందా? ఓకేనా, ఇండివిజువల్గా వర్క్ చేయడానికి ఇష్టంగా ఉందా అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందా? సో వాళ్ళు ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ కి సంబంధించిన జాయిన్ అవ్వమంటున్నారు టీమ్కి. అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఓకేనా, అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందులో ఉండాలి? తెలుగు, తమిళ్ ఆర్ హిందీ, అంటే ఈ మూడిట్లో, అంటే 3 కలిపి రావాలని కాదు, తెలుగు, తమిళ్ ఆర్ హిందీ. అంటే మీరు తెలుగు వచ్చినా పర్లేదు, హిందీ వచ్చినా పర్లేదు, తమిళ్ వచ్చినా పర్లేదు, హిందీ వచ్చినా పర్లేదు. సో అలా విత్ మంచి గుడ్ ఇంగ్లీష్ కూడా నాలెడ్జ్ కూడా ఉండాలి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. బేసిక్ కంటే కొంచెం ఎక్కువ వచ్చి అయితే ఉండాలి, మినిమం కమ్యూనికేట్ అయ్యే విధంగా అయితే ఉండాలి. ఓకేనా. సో ఇది వీళ్ళది ఏంటంటే, వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే యూ ప్రాసెస్ ఏ స్ట్రాంగ్ సేల్స్ మైండ్ సెట్, ది ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్, మంచి కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ జెన్ వేవ్ ఆఫర్స్. ఓకేనా, ప్రాస్పరిటీ స్టూడెంట్స్. ఇక్కడ సేల్స్ డ్రైవ్ ఉంది, రిలేషన్షిప్ బిల్డర్ ఉంది, రిజల్ట్ ఓరియంటెడ్ ఉంది, మెంటోర్ అండ్ గైడ్ ఉంది. ఓకేనా, ఇవన్నీ పాయింట్స్ మీరు అయితే చదవండి. వాట్ యూ విల్ డూ, మీరు ఏం చేస్తారు ఈ జాబ్లో? యాక్ట్ యాజ్ ఎ మెంటోర్ అండ్ కెరియర్ అడ్వైజర్. ఓకేనా, మెంటోర్ అండ్ కెరియర్ అడ్వైజర్గా చేయాలి. అండ్ లర్నర్స్కి ఆఫరింగ్ కెరియర్స్ అడ్వైస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ చేయాలి. ఎలా? CCBP 4.0 ప్రోగ్రామ్ కెన్ యాక్సిలరేట్ ఇన్ దేర్ కెరియర్స్, ఎలా కెరియర్ యాక్సిలరేట్ చేస్తుందని మీరు చెప్పాలన్నట్టు. ఓకేనా, డెమోన్స్ట్రేట్ చేయాలి ఆఫ్ CCBP 4.0 ప్రోగ్రామ్కి సంబంధించింది. అండ్ మేనేజ్ చేయాలన్నట్టు సేల్స్ సైకిల్. ఓకేనా, కొన్ని ఇండివిజువల్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అండ్ ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్. ఓకేనా, సేల్స్ క్లోజింగ్, పోస్ట్ సేల్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. వాళ్ళు ఇవన్నీ మీకు గైడ్ చేస్తారు. నేనైతే ఓన్లీ మెయిన్ కీ పాయింట్స్ చెప్తున్నాను. ఓకేనా, జాయిన్ నెక్స్ట్ వేవ్ అండ్ మేక్ ది రియల్ డిఫరెన్స్ అని చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ లింక్స్ ఇక్కడైతే ఇచ్చారు. ఓకేనా, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, నెక్స్ట్ వేవ్కి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ ఇక్కడ శాలరీ మాత్రం మంచిగా 6 lakhs, ఇయర్లీ 6 lakhs మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, 6 lakhs అంటే ఒక 50,000 వరకు శాలరీ పర్ మంత్ అయితే వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ. 6 lakhs ఇంటి నుండే 50,000 ఇంటి నుండే వర్క్ చేసే జాబ్ ఆపర్చునిటీ అంటే మంచిది. ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే తెలుసా, తెలుగు అండ్ హిందీ అయితే బేసిక్గా వచ్చే ఉంటుంది. తెలుగు అయినా వచ్చి ఉండాలి, తమిళ అయినా వచ్చి ఉండాలి అండ్ హిందీ అయినా వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ అయితే కామన్గా అందరికీ వచ్చే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, 50,000 వరకు శాలరీ, గుడ్ ఆపర్చునిటీ. ఓకేనా, నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు ఆఫరింగ్ చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ టైం,
అండ్ ఆఫీస్కి రావడం అవసరం లేదని చెప్తున్నారు కాబట్టి 6 lakhs పర్ annum ఎర్న్ చేసుకోవచ్చు. గుడ్ ఆపర్చునిటీ అండ్ మన లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఓకేనా? సో అప్లై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి, అప్లై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.